నమస్తే నవత టీవీకి స్వాగతం. నేను మీ పావన్. ఈ రోజుల్లో చర్మ వ్యాధులు బాగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో ఒకటి. అయితే ఈ చర్మ వ్యాధులకి ఎందుకు వస్తాయి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తామర వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా విపరీతమైనటువంటి చెమట చేరి తడిగా ఉంటే తామర వ్యాధికి దారి తీస్తుంది. అయితే చెమట బాగా పట్టే ప్రదేశాలలో కొన్ని రకాల యాంటీ ఫంగల్ పౌడర్స్ వాడితే ఈ చర్మ వ్యాధికి సంబంధించినటువంటి తామర కొంతవరకు తగ్గుముఖం పడుతోంది. కాటన్ దుస్తులు ధరించాలి. ముఖ్యంగా మనం వేసుకునే కాటన్ దుస్తులు ఇన్నర్స్, అండర్వేర్స్ కాటన్ వై ఉండాలి. స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తడి లేకుండా బాగా తుడవాలి. ముఖ్యంగా చంకలు, గజ్జలు, మర్మావయవాలు దగ్గర భాగాలను తడి లేకుండా చక్కగా తుడుచుకోవాలి. స్నానం తర్వాత ఒళ్ళును ఆరబెట్టుకుంటే మంచిది. ఇంకో విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక్కరు వాడిన సబ్బులు లేదా ఇంకొకరు వాడినటువంటి బట్టలు ఇతరులు వాడరాదు. ఒకరి టవల్ ఇంకొకరు కూడా వాడుకోరాదు. ఇది భార్య భర్తలకు కూడా వర్తిస్తుంది. నిత్యం ఉపయోగించే టవల్స్, అండర్వేర్స్, డ్రాయర్లు కూడా బాగా ఉతికి ఎండలో వేసి బాగా ఎండిన తర్వాతనే అవి వాడాలి. అయితే కొంతమందికి బద్ధకం ఎక్కువ కాబట్టి వాళ్ళు స్నానం చేసిన ఆ తడి టవల్ ను బాత్రూంలలో లేదా ఇంట్లో మంచం మీద లేదా దండం మీద వేసి అలాగే ఉంచుతారు. తర్వాత దానినే వాడతారు. సో వారికి నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే, స్నానం చేసి బాగా ఒళ్ళు తుడుచుకున్న తర్వాత ఆ తడి టవల్ ను బయట ఎండలో ఆరవేయండి. బాగా ఎండి ఆరిన తర్వాత దానిని ఉపయోగించండి. దీని ద్వారా చర్మ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా బయట పరిశుభ్రత, అంటే బయట మన పరిసరాలు, బట్టలు ఇవన్నీ పరిశుభ్రంగా ఉంటేనే మనకి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఔషధ సేవ గురించి, అంటే లోపల ఏదైతే మనకి ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి కూడా, అంటే లోపల పరిశుభ్రత అంటే స్కిన్ కేర్ కి ఎలాంటి ఔషధ సేవనం చేయాలో తెలుసుకుందాం. అయితే మన సంపూర్ణ ఆయుర్వేదంలో గంధక రసాయనం 250 మిల్లీగ్రాములు లేదా వ్యాధి హరణ రసాయనం 250 మిల్లీగ్రాములను 5 గ్రాముల తేనెలో కలిపి రోజుకి 3 సార్లు లేదా ఆరోగ్యవర్ధని 500 మిల్లీగ్రాములు, గంధక రసాయనము 500 మిల్లీగ్రాములు మరియు వంగ భస్మము 500 మిల్లీగ్రాములు రోజుకు 2 సార్లు సేవించాలి. హరిద్ర అంటే ఇది మనం ఇప్పటి వరకు చెప్పుకునేటటువంటి సంపూర్ణ ఆయుర్వేదంలో హరిద్ర అనే పదం, అంటే పసుపు అనే పదం రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది. అంటే పసుపుకు ఉన్న యాంటీబయాటిక్ ఇది ఎంతలో ఉపయోగపడుతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ హరిద్ర అంటే పసుపును 2 నుంచి 3 గ్రాముల గోమూత్రము 100 మిల్లీలీటర్లందు కలిపి రోజుకు 3 సార్లు తాగాలి. భల్లాత కవటి ఒకటి, అది టాబ్లెట్స్ అనమాట, ఒక మందు బిళ్ళలాగా ఉంటాయి అనమాట. ఈ భల్లాత కవటి 1-2 మాత్రలు భోజనం తర్వాత ఉదయం సాయంత్రం వాడాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే మంజిష్టాది చూర్ణము. ఈ మంజిష్టాది చూర్ణము లేదా నారసింహ చూర్ణం అంటారు. దీన్ని 3 గ్రాములు రోజుకు 2 సార్లు లేదా పారిభద్ర రసము, అది లేకపోతే ఇంకొకటి పారిభద్ర రసాన్ని 10 మిల్లీలీటర్లు రోజుకు 2 సార్లు వాడాలి. ఇంకోటి ఖదీర్ అరిష్టము 20 మిల్లీలీటర్లు రోజుకు 3 సార్లు భోజనం తర్వాత తాగాలి. ఇలా చేసుకున్నట్లయితే ఈ ఔషధ సేవనం వల్ల స్కిన్ కి సంబంధించినటువంటి ఏవైతే చర్మ వ్యాధులు, తామర, గజ్జి లాంటివి ఉన్నాయో కూడా అవన్నీ కూడా అరికట్టడానికి దోహదపడతాయి. చూసారు కదండి, సంపూర్ణ ఆయుర్వేదంలో చర్మ వ్యాధులు రాకుండా తీసుకునే జాగ్రత్తలు మరియు తామర వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రతను పాటిస్తూ తగిన ఔషధాలను సేవిస్తూ ఉంటే చర్మ వ్యాధులను అరికట్టవచ్చు. మరిన్ని విశేషాలతో మరొక సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.